ఎలా పట్టుకుంటాడు? ఆడిని కొట్టింది కత్తిసీరా శంకర అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా, ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా ఒక్కసారి ఇలా రా. ఓకే ఏంటి? అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు. మళ్ళీ కొట్టనా? రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు, ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు? ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడిచి పెట్టను బిడ్డ. కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చంపా ఈ చంపా. కుట్టు రాజా. అన్నా ఈడే గాదినం కొట్టింది, ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో ఇవి నీ కాళ్ళు రాజా, పట్టుకోపోతే మా తమ్ముడు కాళ్ళు. వదిలేయ్, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా పంపించాయి. ఆడొకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నర్సి అన్నా. వేసేరా. ఏం జరిగింది రాజా? అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది? వెళ్తే వచ్చానయ్యా. ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి, ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి. అరే వెంకటు వేసేరా రాజాని. హలో హలో అందరికి ఒకేసారి వచ్చినారా ఫోన్లు? అన్నా వీళ్ళంతా పోతుర్రే. ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నే వెళ్ళా, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా, వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం? వెళ్ళబెలికొచ్చి వెళ్ళిపోండి రాజా. ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బే ఓ నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా నీ పదము. హలో బాబాయ్, నేను శంకర్ని. శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను పాలు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. సార్ నాన్న చూడ ఓల్డేజ్ హోమ్ లో. సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. చాల్. పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి తప్పకండి. శంకర్ బాబు గారు అలసిపోయారు, ఆయన పంచాయతీలో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ డాబరో, దేవుడు ఉన్నాడ్రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. అన్నా, నేను గోవిందప్ప కొడుకుని. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి పిసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్నా. ఊరొచ్చేయాలని ఉంది. తొందరగా కేసు గెలిపించన్నా. ఇది 4 లక్షల రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్ళు పంపిన ఆశలు మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నాం. ఒక్క మాట, ఒక ఊళ్ళో మగాళ్ళందరూ
అమ్మా నాన్నల్ని భార్యా బిడ్డల్ని అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్, ప్లీజ్.